హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలియా వ్యాలెట్‌కి సంబంధించి అయితే చాలా ముఖ్యమైన అప్డేట్లు అయితే మనకి రీసెంట్‌గా రావడం జరిగిందండి. సో, ఈ ప్రాజెక్ట్‌లో మనకు రాబోతున్న కొత్త మార్పులు ఏమిటి? మనకు లిస్టింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఇంక దాంతో పాటు మైగ్రేషన్ గురించి, ఇంక దాంతో పాటు మన ప్రాజెక్ట్ వాళ్ళు ఫోకస్ చేస్తున్న యుటిలిటీస్ ఏమిటి? అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క రేషియో అనేది మనకి ఏ విధంగా ఉంటుంది? ఇంక దాంతో పాటు మనకి సప్లై మొత్తం ఎంత? మైనింగ్ ఇప్పటి వరకు ఎంత జరిగింది? ఇంకెంత వరకు అవకాశం ఉంది? ఈ ప్రాజెక్ట్ గురించి అయితే చాలా వరకు అప్డేట్లు అయితే మనకైతే రావడం జరిగిందండి. సో, ఇవన్నీ కూడా మనం అయితే ఈ వీడియోలో కవర్ చేసుకోబోతున్నాం. గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మనమైతే ఈ ప్రాజెక్ట్‌లో ఈ యొక్క సిలి యాప్ ఉంది కదండీ! యాప్‌లో మనకి రాబోతున్న కొన్ని కొత్త ఫీచర్స్ ఉన్నాయండి. సో, ముందుగా అయితే వాటి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అయితే మనం మెయిన్ టాపిక్‌కి వెళ్ళిపోదామండి. సో, చూడండి ఇక్కడ మన యొక్క సిలియా వాలెట్‌లో అయితే ఆల్రెడీ ఒక 4, 5 అద్భుతమైన బ్లాక్ చైన్‌లు అయితే ఉన్నాయండి. సో, బిఎన్‌బి బ్లాక్ చైన్ ఉంది, ఎథీరియం బ్లాక్ చైన్ ఉంది, సోలానా బ్లాక్ చైన్ ఉంది. ఈ విధంగా మార్కెట్‌లో ఉన్న గొప్ప గొప్ప బ్లాక్ చైన్స్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకోవడానికైతే మన సిలియా వాలెట్‌లోకి అయితే వీళ్ళు మనకి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. సో, మనకు తెలిసిన విషయమే. సో, ఇంక దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక 4 కొత్త రకమైన బ్లాక్ చైన్‌లు కూడా రాబోతున్నాయని చెబుతున్నారనమాట. సో, ఎందుకంటేనండి ఒకే బ్లాక్ చైన్ యూజ్ చేయాలి రూల్ ఎక్కడ ఉండదనమాట. సో, చాలామందికి కూడా రకరకాల టేస్ట్‌లు అయితే ఉంటాయి. వాళ్ళకి నచ్చిన బ్లాక్ చైన్ అయితే వాడుతుంటారనమాట. సో, ప్రెజెంట్ అయితే మనకి చాలా అద్భుతమైన బ్లాక్ చైన్‌లు ఉన్నాయి. కాకపోతే మరొక 5 బ్లాక్ చైన్‌లు అయితే కొత్తగా రాబోతున్నాయని చెబుతున్నారనమాట. అదే మన బిట్‌కాయిన్ బ్లాక్ చైను, ఇంక దాంతో పాటు సూయి నెట్వర్క్ బ్లాక్ చైను, అదేవిధంగా మోనాద్ బ్లాక్ చైను, ఇంకా అదేవిధంగా టోన్ బ్లాక్ చైను, ఇంకా అదేవిధంగా ఆర్బిటమ్ బ్లాక్ చైన్‌లండి. ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి మనకైతే యూజర్ బేస్ బాగా పెరుగుతుంది. మన ప్రాజెక్ట్‌లకైతే ఎక్కువ మంది సభ్యులైతే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, అందుకే మనకైతే ఖచ్చితంగా ఏదైతే ఇంపార్టెంట్ అనే చెప్పాలన్నమాట. సో, ఇంక మనం మెయిన్ కీ టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో, వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఇంకా. సో, రీసెంట్‌గా అండి మనకు వీళ్ళేం చెబుతున్నారంటే, మేము Q1 మరియు Q2 మొత్తం కూడా సిలియా టోకెన్ వెనుక ఉన్న యుటిలిటీ మౌలిక సదుపాయాలు నిర్మించడంపై దృష్టి సారించాము. అదే సిలియా వాలెట్. సో, మన సిలియా వాలెట్‌లోనండి మన దగ్గరున్న యూఎస్‌డిటీని గానీ, సిలియా టోకెన్ గానీ యూజ్ చేసుకొనైతే ఇక్కడ గ్లోబల్ యుటిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో పేమెంట్ చేసుకోవడానికైతే వీళ్ళు అవకాశాన్నయితే ఇవ్వాలని కోరుకుంటున్నారండి. సో, ప్రెజెంట్ అయితే మనకక్కడ మొబైల్ రీచార్జ్ ఆప్షన్ అయితే కనిపిస్తుందనమాట. ఎయిర్టెల్‌కి సంబంధించిన మొబైల్ రీచార్జ్ ఆప్షన్ అయితే మనకైతే ఉందండి. సో, మన దగ్గరున్న క్రిప్టో ద్వారా కూడా మనమైతే మొబైల్ రీచార్జ్ చేసుకునేలాగైతే వీళ్ళిక్కడ దీన్ని డిజైన్ అయితే చేశారన్నమాట. సో, మన యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 5 నెలల వరకు అండి వీళ్ళైతే ఫుల్‌గా యుటిలిటీ మీద మాత్రమే మేమైతే ఫోకస్ అయితే చేయడం జరిగింది అని క్లారిటీగా చెప్పేశారండి. ఇదైతే మనకైతే అర్థమవుతుంది. ఇందులో భాగంగా 5 బ్లాక్ చైన్‌లు ప్రారంభించడంతో పాటు వచ్చే నెలలో మరొక 5 బ్లాక్ చైన్‌లు ప్రారంభం కానున్నాయి. ఆల్రెడీ మనకి అద్భుతమైన బ్లాక్ చైన్‌లు 5 ఉన్నాయండి. కాకపోతే జూన్ నెలలో మరొక కొత్త బ్లాక్ చైన్‌లు 5 రాబోతున్నాయి. సో, ఓవరాల్‌గా మన ఎకోసిస్టమ్‌లో వచ్చేసి 10 బ్లాక్ చైన్‌లు అయితే ఉండబోతున్నాయి. సో, దాన్ని బట్టయితే ఒక ఎవ్రీథింగ్ విత్ క్రిప్టో అనే ఒక స్లోగన్ అయితే మనం తీసుకురావడం జరిగింది. మన ప్రాజెక్ట్‌లో ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఫీచర్ కూడా ఉండేలాగైతే వీళ్ళు ఇక్కడ జాగ్రత్త తీసుకుంటారని కనిపిస్తుందండి. ఇంకా దాంతో పాటు మనందరికి కావాల్సిన అప్డేట్ ఏదైతే మేము Q3 మరియు Q4లోకి ప్రవేశిస్తున్నప్పుడు మా ఎకోసిస్టమ్‌లోని కీలకమైన సిలియా టోకెన్ యొక్క వృద్ధిని మరియు విలువను వేగవంతం పెంచడంపై మా దృష్టిని మరింత దూకుడుగా మళ్లిస్తున్నాము. అదే సమయంలో సిలియా టోకెన్ యొక్క విస్తృత వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తాము. వీళ్ళేం చెబుతున్నారంటేనండి సింపుల్‌గా చెప్పాలంటే ఈ యొక్క 2026 Q3, Q4 అండి. సో, జూన్ అయిపోయిన తర్వాత మనకైతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 నెలలు ఏవైతే ఉంటాయో ఈ 6 మంత్స్ కూడా ఖచ్చితంగా ఈ టోకెన్ వాల్యూ పెంచడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా మేమైతే బ్యాక్‌గ్రౌండ్‌లో చేసుకుంటూ వస్తాము. Q3, Q4లో మొత్తం మేమైతే టోకెన్ వాల్యూ మీద మాత్రం ఆ యొక్క ఫోకస్ మొత్తం ఉంచాము. ఇప్పటివరకు బ్లాక్ చైన్‌ల మీద అదేవిధంగా యుటిలిటీ మీద అయితే ఫోకస్ అయితే ఉంది కదా! కానీ ఒక 1 ఆర్ 2 మంత్స్ తర్వాత అండి ఇంకా టోకెన్ వాల్యూ పెంచడం మీదైతే వీళ్ళు మనకి ఫోకస్ అయితే చేస్తాము అని వీళ్ళైతే మనకి ఇక్కడ క్లారిటీగా చెబుతున్నారండి. సో, దీనికి సంబంధించి మనకేమైనా హింట్ ఏమన్నా ఉందా అంటే అఫీషియల్ పోస్టే మనకైతే రీసెంట్‌గా రావడం జరిగిందండి. సో, ఒకసారి అయితే దాంట్లో మనకు వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా చూద్దాం మనం ఇక్కడ. సో, చూడండండి రీసెంట్‌గా వచ్చిన పోస్ట్‌లో అయితే వీళ్ళు వాళ్ళ యొక్క రోడ్ మ్యాప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఏ దశ తర్వాత ఏ దశ, ఏ ఫేజ్ తర్వాత ఏ ఫేజ్ మొత్తం కూడా మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ఈ విధంగా ఇచ్చారండి పోస్ట్ అయితే. ఒకసారి దీని గురించి కూడా చెప్పుకుందాం. ఇది ఇంకా చాలా అప్డేట్ అనమాట మనకి. ఇది ఇంకా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇంకో చిన్న విషయం అండి గమనిస్తున్నారు అందరూ కూడా. ఈ యొక్క మే నెలకు సంబంధించిన మైగ్రేషన్ అండి రేపటితో ఫైనల్ డేట్ అండి.
మే 31 ఫైనల్ డేట్ అనమాట. సో, ఈ యొక్క మంత్‌లో ఎవరైతే ఫ్రీగా మైన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క టోకెన్స్‌ని మైగ్రేట్ చేసుకొని వాలెట్‌లో తెప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా బీఎన్‌బీతో మనం మైగ్రేషన్ చేసుకోవాలండి. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చేసుకోవాలన్న వాళ్ళైతే ఖచ్చితంగా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ వివరాలైతే ఉంటాయి. దాని ద్వారా మీకు తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరు మైగ్రేషన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం కష్టపడ్డాం కాబట్టి కాయిన్స్ కోసం వాటినైతే వృధాగా పోనీయకుండా మైగ్రేషన్ చేసుకొని జస్ట్ వాలెట్‌లో తెప్పించుకుందాము. వాలెట్‌లు ఉన్నాయనుకోండి, లిస్టింగ్ అయిన తర్వాత మనం ఎప్పుడైనా సరే వాటినైతే సేల్ చేసుకోవడానికైతే మనకి పూర్తి హక్కు అయితే ఉంటుందన్నమాట. సో, ఇదండి పాయింట్ అయితే. ఇదైతే కీలకమైన పాయింట్. ఇంక దాంతోపాటు మనం చెప్పాను కదా మన రోడ్ మ్యాప్ గురించి. వీళ్ళేం చెబుతున్నారంటే ఫస్ట్ మన ప్రయారిటీ మొత్తం కూడా యుటిలిటీ మీదైతే ఉంచుదాము. సో, ఈ యొక్క టోకెన్స్‌ని యూజ్ చేసుకొని వీళ్ళైతే షాపింగ్ గానీ, మొబైల్ రీచార్జెస్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ ఏమైనా చేసుకునేలాగైతే మేము డిజైన్ చేశాము. ఆ యొక్క పని వెంటనే సిఈఎక్స్ లిస్టింగ్ ఎక్స్చేంజెస్ అని చెబుతున్నారన్నమాట. సో, మన సిలియా టోకెన్ అయితే గ్లోబల్ వైడ్‌గా ఉన్న సిఈఎక్స్‌లో అయితే మనకి లిస్టింగ్ అయితే కాబోతుంది. సిఈఎక్స్ అంటేనండి మనం సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అన్నమాట. గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ అన్నమాట. ఇలాంటి గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయిందనుకోండి మనకంటూ ఒక వాల్యూ అనేది బయటపడుతుందన్నమాట. సో, దాన్ని బట్టి అయితే మన టోకెన్ వాల్యూని అర్థం చేసుకొని సేల్ చేసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది. సో, మీకు అర్థమైందనుకోండి ఇదైతే. ఇదంతా కూడా మనకు జరగబోతుందండి. గ్లోబల్ మార్కెటింగ్ లోడని చెబుతున్నారు. సో, ఎప్పుడైతే ఈ టోకెన్ అనేది లిస్టింగ్ అయిపోతుంది ఎక్స్చేంజెస్‌లో, ఇంకా మనం మార్కెటింగ్ క్యాంపెయిన్ బాగా చేసుకోబోతున్నాము. టోకెన్‌ని ప్రజలకి బాగా పరిచయం చేయబోతున్నాము. పెట్టుబడులు కూడా తీసుకురాబోతున్నాము. టోకెన్‌కి అయితే బయింగ్‌నెస్ బాగా పెంచబోతున్నాము అనేది చెబుతున్నారండి. సో, మంచి విషయం ఇదైతే. దాన్ని బట్టి మనకు కూడా ఒక మంచి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మైగ్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100కి 200% అయితే లాభం అయితే రాబోతుంది. సో, అదైతే మీరు గమనించి బాధేం పడక్కర్లేదండి. మనందరం కూడా ప్రతి నెల కూడా డబ్బులు పెట్టడం అనేది ఇబ్బంది కాదంటలేదు. కానీ చేసుకోవడం వల్ల మనకు భవిష్యత్తులో లాభం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చని ఇబ్బందేం లేదనమాట. సో, ఈ విధంగా సిలి అనేది మనకైతే ఒక స్పష్టమైన ప్రణాళిక అనేది మీ ముందుకైతే మేము తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్సే. ఆల్రెడీ యుటిలిటీ గురించి వర్క్ జరుగుతుంది. ఇది అయిపోయిన వెంటనే లిస్టింగ్ అయిపోతుంది. లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఫుల్‌గా పబ్లిసిటీ జరుగుతుందనమాట. ఆల్రెడీ పబ్లిసిటీ బాగానే జరిగింది. ఇంకా అంతకు మించబోతుందనమాట. సో, ఇదండి మన యొక్క రోడ్ మ్యాప్‌లో ఉన్న కీలకమైన పాయింట్లని చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా జరిగినప్పుడండి ఆటోమేటిక్‌గా మన దగ్గరున్న టోకెన్స్ అన్నీ కూడా మంచి వాల్యూకి అయితే వెళ్తాయి. మనం సెల్ చేసుకున్నప్పుడైతే చాలా ఇన్‌కమ్ అయితే రావడానికి మన ఛాన్సులు అయితే ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా వాస్తవ మౌలిక సదుపాయాలు నిర్మించడంపై బహుళ బ్లాక్ చైన్‌లు విస్తరించడం ద్వారా మేము కేవలం ఆర్భాటం కోసం ఇక్కడ లేము. మేము ఒక ఇకోసిస్టమ్ నిర్మిస్తున్నాము. సో, అందుకోసం వీళ్ళైతే ఇక్కడ మాటల కన్నా ఎక్కువగా పనులైతే ఉంటాయని చెబుతున్నారండి. సో, ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే మనకి రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే ఖచ్చితంగా రావని చెప్పుకోవచ్చు. ఇంకా అలానే మనమైతే బాధపడక్కర్లేదండి. ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా దాంతోపాటు డెవలపింగ్ అయితే బాగుంటుందని చెబుతున్నారండి. సో, యాప్ కూడా మనకు రీసెంట్‌గా మారింది. చాలా బాగుంది కదా! సో, అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు అండి ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే మన సప్లై వచ్చేసి 80 కోట్లండి. మొత్తం సిలియా సప్లై వచ్చేసి 80 కోట్ల కాయిన్లు అనమాట. దాంట్లో ఆల్రెడీ మనమండి ఒక 59 కోట్ల వరకు 59 కోట్ల వరకైతే మనం ఆల్రెడీ మైనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుందండి. ఒక 72% అయితే మైనింగ్ అయితే అయిపోయిందని చెబుతున్నారు. ఇంకొక 21 కోట్ల కాయిన్లు అయితే ఉన్నాయండి. ఈ 21 కోట్ల కాయిన్లు అయితే మనం మైన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇప్పటికీ ఉంది. సో, అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అందుకే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. చాలా మంచి వాల్యూ టోకెన్స్ ఉంటాయండి మార్కెట్‌లో ఇవైతే. కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దు. ఇంకా దాంతోపాటు అండి ఫైనల్‌గా చూసినట్లయితే మనకి సిఈఎక్స్ అంటే డౌట్ రావచ్చండి. అసలు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే డౌట్ రావచ్చు కదా! ఆ లిస్ట్ అయితే మేము తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి ఇది టాప్ 20 ఎక్స్చేంజెస్ లిస్ట్ అనమాట. టాప్ 20 సిఈఎక్స్‌లు. మెక్సీ ఎక్స్చేంజ్ మనకు తెలిసిందే. కూకాయిన్ మనకు తెలుసు. బైనాన్స్ తెలుసు. ఓకేఎక్స్ తెలుసు. బైబిట్ తెలుసు. గేట్ ఐఓ తెలుసు. బిట్‌గెట్ తెలుసు. బిట్‌మార్ట్ తెలుసు. ఈ విధంగా అండి మనకైతే ఎల్‌బ్యాంక్ తెలుసు. ఈ విధంగా ఇవన్నీ కూడా సిఈఎక్స్ అనమాట. సో, వీటి లిస్టింగ్ అయిందనుకోండి టోకెన్ వాల్యూపై ఖచ్చితంగా ప్రభావితం ఉంటుంది. మంచి వాల్యూకి వెళ్ళడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో, ఖచ్చితంగా ఇదంతా కూడా మనకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఓపికతో ఉండి లిస్టింగ్ అయ్యే వరకు మైనింగ్ చేసుకుంటూ, మైగ్రేషన్ చేసుకుంటూ అందరూ కూడా ముందుకైతే వెళ్దామండి. సో, అందరికి కూడా మంచి లాభం అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి మనకి ఈరోజు అప్డేట్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.